ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్న వాళ్ళు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఎలాంటి హాస్పిటల్ చూస్ చేసుకోవాలి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని మనకు చెప్తారు కార్డు ఇచ్చిన తర్వాత ఏజెంట్ గానీ లేదా ఇంకెక్కడైనా తీసుకున్నప్పుడు. ఎలాంటి హాస్పిటల్స్ లో మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వస్తుంది, ఎలాంటి హాస్పిటల్స్ లో మనకి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ వస్తుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకునే ఫెసిలిటీని మనం ఏమంటాం, దాని నెట్వర్క్ హాస్పిటల్ అని అంటాం. ఎక్కడైతే మన రియంబర్స్మెంట్ జరుగుతుందో ఆ హాస్పిటల్ మనం నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అని అంటాం. సో ఈ వీడియోలో నేను ఈ నెట్వర్క్ హాస్పిటల్ కనుక చూస్ చేసుకుంటే మనకు కలిగే లాభాలు ఏంటి, నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఎలాంటి సమయాల్లో మనం చూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే టైఅప్ అయి ఉంటాయో అంటే క్యాష్లెస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాయో వాటిని మనం నెట్వర్క్ హాస్పిటల్స్ అని అంటాం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మాకు 11,000 హాస్పిటల్తో టైఅప్ ఉంది ఇండియా మొత్తం అంటారు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మాకు 14,000 హాస్పిటల్స్ ఉన్నాయి టైఅప్ అని చెప్పేసి అంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూస్ చేసుకున్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఏదైతే టైఅప్ ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేది చాలా బెటర్ గా ఉంటాయి. ఉదాహరణకి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది, మనం ఏదో క్లినిక్ వెళ్ళాము, క్లినిక్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి ఏదో డౌట్ వచ్చింది, సార్ పెద్ద హాస్పిటల్ వెళ్ళండి బెటర్ అని చెప్తారు. ఏ అనే హాస్పిటల్కి వెళ్ళారు, సో అది పెద్ద హాస్పిటల్ చూయించుకున్నారు. సో చూయించుకున్న తర్వాత చూసి కానీ సర్జరీ చేయాలని చెప్పారు. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇఫ్ ఎమర్జెన్సీ అయినా కాకపోయినా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్ లో ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నది వాటికి యాప్ అనేది ఉందన్నమాట. సో కంపల్సరీ అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ లో మీరు లాగిన్ అయితే మీ పాలసీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ యాప్ లో ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా ప్రాబ్లం వచ్చింది, సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ హెర్నియా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు హెర్నియా. సో మెష్ పెట్టి లోపల మెష్ పెట్టి ఆ ఏ అనే హాస్పిటల్ మీరు యాప్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏంటి నెట్వర్క్ హాస్పిటల్ కాదా అని. ఈ క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. సో అంటే లైక్ మనకి ఏంటంటే వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా చెప్తారు. సపోజ్ హెర్నియా ట్రీట్మెంట్ ఉంది లాప్రోస్కోపీ ద్వారా, సార్ ఎస్టిమేషన్ ఇస్తారు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ లో, ఇంత వస్తుంది మీకు ఎస్టిమేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ట్రీట్మెంట్ చార్జెస్ 2,30,000 వరకు ఎస్టిమేషన్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అంత క్యాష్లెస్ ఫెసిలిటీ నడుస్తూ ఉంటుంది. సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత టోటల్ గా బిల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఆ బిల్లింగ్ కూడా ఏంటి అంటే మనకి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట బిల్లింగ్. ఇంకొకటి ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్స్ తో టైఅప్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ కి ఇంతే చార్జెస్ అని వాళ్ళు అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే హార్ట్ సర్జరీకి ఒక 3 లక్షలు మాత్రమే ఇస్తాం, ఓపెన్ హార్ట్ సర్జరీకి 4 లక్షలు మాత్రమే ఇస్తాం, ఫైబ్రాయిడ్ హెర్నియా ట్రీట్మెంట్ కి 2 లక్షలు మాత్రమే ఇస్తాం అని వాళ్ళు టైఅప్ అవుతారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, కస్టమర్ కి ఒకవేళ హాస్పిటల్ బిల్ ట్రీట్మెంట్ బిల్ ఎక్కువ వేయాలన్నా కూడా వేయలేరు అనమాట. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. అంటే ఉదాహరణకి మీరు ఒక 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, నెట్వర్క్ హాస్పిటల్లో చూస్ చేసుకున్నట్లయితే కనుక ఆ ట్రీట్మెంట్ కి ఆల్రెడీ ఆ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్స్ కి వాళ్ళకి టైఅప్ లో ఈ ప్రాబ్లమ్ కి 2 లక్షలు మాత్రమే మేము మాక్సిమం ఇస్తాము, ఇందులోనే చేయండి ట్రీట్మెంట్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ అండర్స్టాండింగ్ వల్ల మనకు ఆ ట్రీట్మెంట్ చార్జెస్ అనేది 2 లక్షలు దాటనీయకుండా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీకు క్లెయిమ్ అమౌంట్ కూడా తక్కువ పడుతుంది అనమాట. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి డిశ్చార్జ్ సమ్మరీ ప్రిపరేషన్ కానీ బిల్లింగ్ ప్రిపరేషన్ కానీ లాస్ట్ కి ఏదైనా అమౌంట్ కన్జ్యూమబుల్స్ నాన్ కన్జ్యూమబుల్స్ ఏమైనా పేమెంట్ ఉన్నాయని లాస్ట్ లో మనకి పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడో ఏదో ప్లేస్ లో ఉంటాం, ఉదాహరణకి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరలో ఏదో హాస్పిటల్ జాయిన్ అవుతాం ఎమర్జెన్సీలో. సో అప్పుడు అది నెట్వర్క్ హాస్పిటల్లో ఉందనుకోండి, మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తో ఆ హాస్పిటల్ టైఅప్ అయ్యి ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ట్రీట్మెంట్ యొక్క బిల్స్ రిసిప్ట్స్ అన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి క్లెయిమ్ ఇంటిమేషన్ చేయాలి. సో చేసినప్పుడు ఏమైతుందంటే, అప్పటి వరకు ఏదైతే ట్రీట్మెంట్స్ జరిగాయో బిల్స్ అన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట రియంబర్స్మెంట్. కాకపోతే ఏంటంటే, ఈ రియంబర్స్మెంట్ ప్రొసీజర్ అనేది కొంచెం హెక్టిక్ ప్రొసీజర్, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఫామ్ ఫిల్ చేయాలి, బిల్స్ నెంబర్ రాయాలి, బిల్స్ అమౌంట్ రాయాలి, టోటల్ ఎంత అయింది అనేది రాయాలి. రాసి పెట్టి కంపెనీకి పంపించామనుకోండి, సో కంపెనీ మళ్ళీ దాన్ని చూసి వీళ్ళకి ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ ఒక ప్రొసీజర్ అంతా ఒక మీకు 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది. సో అందుకని ఎప్పుడైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకున్న వాళ్ళు కానీ మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ ఏదైతే దగ్గరలో ఉందో అది చూస్ చేసుకోవడం వల్ల మనకి బిల్లింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మనకి అమౌంట్ కూడా రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది కాబట్టి క్లెయిమ్ అమౌంట్ ఎక్కువ అవనీయకుండా ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అమౌంట్ రిస్ట్రిక్ట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుంది. అంటే వాళ్ళు ప్రతి వస్తువు అంటే గ్లౌజ్ గానీ మాస్క్ గానీ ఏదైతే ఉందో ప్రతి వస్తువు అన్ని బిల్లింగ్ చేస్తారు. లాస్ట్ లో బిల్లింగ్ జరిగిన తర్వాత ఒక ట్రీట్మెంట్ 3,50,000 ట్రీట్మెంట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ కాస్ట్ వచ్చేసి మీరు నెట్వర్క్ హాస్పిటల్ చూస్ చేసుకున్నారు కాబట్టి మేము మీకు బిల్లింగ్ లో ఒక 30% కన్సెషన్ ఇస్తున్నాము అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు కన్సెషన్ లాగా ఇస్తారు హాస్పిటల్ వాళ్ళకి చెప్పి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే కనుక ఎప్పుడైనా
క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో నెట్వర్క్ హాస్పిటల్ ఏది ఉంది, ఎక్కువగా మీరు ఫ్రీక్వెంట్ గా ఏ హాస్పిటల్ వెళ్తుంటారు అనేది చెక్ చేసుకుని యాప్ లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు కానీ, లేదా ప్లాన్ హాస్పిటలైజేషన్ అనుకున్నప్పుడు కానీ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అవడం వల్ల మీకు ఇన్ని లాభాలు ఉంటాయి. మీకు ఒకవేళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంది, కావాలి అనుకుంటే నేను నెంబర్ కింద స్క్రోల్ చేస్తాను, మీరు ఆ నెంబర్ కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.